ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రం సమీపంలోని సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ పరిశీలించారు. ప్రాజెక్టు కాలువ పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా లింక్ కెనాల్ పూర్తయితే వైరా రిజర్వాయర్ల నీరు అంది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తుమ్మల చెప్పారు. రైతు సోదరులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రొసీజర్ పూర్తి కాకపోయినా, ఫార్మాలిటీస్ అన్ని పూర్తి కాకపోయినా, వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ కాలువ పనులు ఈ సంవత్సరం పూర్తి చేసి 4 పంప్ హౌసులు పూర్తయినటువంటి సీతారామ ద్వారా కనీసం 1,00,00,000 ఎకరాలకి ఈ సంవత్సరం ఏ టయానికైనా సరే నీళ్లిచ్చి నాగార్జున సాగర్ కాలువ కింద ఉన్నటువంటి ఆయకట్టుతోటి పాటు వైరా ప్రాజెక్టు, అదేవిధంగా లంకాసాగర్ ప్రాజెక్టు, కల్లూరు పెద్ద చెరువు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ చెరువులన్నిటికీ నీళ్లు ఇచ్చుకుంటూనే లిఫ్ట్ ఇరిగేషన్లన్నింటినీ కూడా ఫంక్షన్ అయ్యేటట్టుగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి జిల్లా రైతాంగం కోసం ఆయన ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం రైతాంగ సోదరులందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎకరం అరెకరం భూమిని కూడా త్యాగం చేసి ఈరోజు జిల్లా రైతాంగం కోసం ఇచ్చినటువంటి ప్రతి రైతుకి కూడా పాదాభివందనాలు చేస్తున్నా.